హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. మేము ప్రతి తొలి ఏకాదశికి కూడా ఇలా పేలపిండి చేసుకుంటామండి ఇంట్లో. ఈ పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ ఇలా చేసి పెట్టేవాళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా మా మమ్మీ ఇలా చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి దీన్ని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఒక కప్పు పప్పులు, అలాగే ఒక అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కొబ్బరి, అలాగే ఒక 5 నుండి 6 యాలకులను కూడా తీసుకోవాలి. ఇలా రోలుని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఉండేలా చూసుకొని దీంట్లో యాలకులు అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా ఇట్లా యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలండి. మీకు ఇలా దంచుకోవడం అనేది కుదరకపోతే మీరు మిక్సీలో అయినా యాడ్ చేసుకోండి. బట్ కాకపోతే ఇవి రెండు కూడా కలిపి ఒకసారి మిక్సీ వేసుకొని ఆ తర్వాత పప్పుల్ని యాడ్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిక్సీ పట్టే కంటే కూడా వీలైనంత వరకు ఇలా దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా మీకు టైం ఉంటే మాత్రం ఇలా దంచుకోవడానికే ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. మా మమ్మీ అయితే ఇప్పటికీ కూడా ఇలానే దంచుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు పప్పుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా పప్పులు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని పప్పులన్నీ మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. కొంచెం పలుకుంటే సరిపోతుంది, మరీ అంత మెత్తగా ఏం అవసరం లేదు. తర్వాత ఒక అరకప్పు బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి, బెల్లం తురుముని. ఈ రెండు కూడా కలిసేలాగా, అలాగే ఈ పిండి మొత్తం కూడా బాగా మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. బెల్లము కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు కప్పు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, మొత్తం కూడా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు బాగా దంచుకోవాలి. చూడండి, పిండి మొత్తం కూడా ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. అంటే పొలుకులు ఏమీ లేకుండా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మెత్తగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఈ పిండి అనేది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. సో మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.